అమెరికాలోని డల్లాస్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయులు డాక్టర్ కోడెల శివరాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో హాజరయ్యారు. 150కి పైగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్ కోడెల శివరాం మాట్లాడుతూ 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐలు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో 2029లో పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మీట్ అండ్ గ్రీట్ నిర్వాహకులు వీరు ఎద్దుడు కిషోర్ చలసాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే పల్నాడులోనే స్టార్ట్ అయింది. అది డాక్టర్ గారితోనే స్టార్ట్ అయింది. ఆ పల్నాడు కూలి అనే పేరు ఆయనకి ఏదో కొనుక్కుంటేనో లేకపోతే ఎక్కడ ఎవడో పెడితేనో రాలేదు. ఆయన 83లో దానికి ముందర నెంబర్ 1 సర్జన్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో ఉండేవాడు డాక్టర్ గారు. మొత్తం ఇండియా మొత్తం ఒక 100 మంది సర్జన్లని కలెక్ట్ చేస్తే దాంట్లో ఓ 10-20 మందిలో. సో ఆ ఆఫీస్ ఆ క్వార్టర్ సెంటర్ అంటారు దాన్ని, అందరూ తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్. ఆ క్వార్టర్ సెంటర్ లో నుంచి దాని క్వార్టర్ పేరు ఎందుకు వచ్చిందంటే పల్నాడు పాలించిన రాజులు ఆ క్వార్టర్ నుంచే పల్నాడు మొత్తాన్ని పాలించారు, అందుకని దానికి క్వార్టర్ అని పేరు వచ్చింది. నియోజకవర్గం సాగర గ్రామం, నా పేరు మాధవరావు. నేను ఇక్కడికి వచ్చానంటే మీ అందరికీ తెలియకపోవచ్చు. డాక్టర్ గారు ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ రామారావు కాలేజీలో పెట్టినప్పుడు డాక్టర్ గారు అప్పుడు సెక్రటరీగా ఉండేవాళ్ళు. ఆ ఫీజు 10,000. ఆ 10,000 కడితే మా ఊర్లో 2 ఎకరాల పొలం, 2 ఎకరాలు, ఎకరం పొలం కాదు. ఆ 10,000 కూడా కట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్టర్గా తాతగారు సంజయ్ గారు ఉన్నారు. అప్పుడు సంజయ్ గారి దగ్గరికి వెళ్తే చేద్దామన్నారు. తర్వాత అలానే ఇక్కుర్తిలో గొడ్డపాటి వెంకటరావు గారు ఉన్నారు, ఆయన తీసుకొని వెళ్ళాము సంజయ్ గారిని కలవడానికి. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డైరెక్ట్గా రామారావు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి ఇలా మా ఓడొస్తున్నాడు అంటే ఫీజు 2,500 అయితే ఆ ఫీజు 2,500 కట్టి డొనేషన్ లేకుండా కాలేజీ సీట్ ఇప్పించారు. ఆ రోజుల్లో 10,000 అంటే చాలా ఎక్కువ. దానికి నా చాలా రోజుల తర్వాత మేము సింహ అని ఒక సినిమా చూసాము. అది మేము అనుకునేవాళ్ళం డాక్టర్ గారి నుంచే ఆ స్టోరీ వచ్చిందేమో అని అనుకునేవాళ్ళం. తెలియని పరిస్థితుల్లో అందరి ముందు అవమానపడుతున్న క్రమంలో చంద్రబాబు గారు అయితేనే నాయకత్వం చేయగలరు, తెలుగు వారి గౌరవాన్ని ఇనుమడింపజేయగలరని ఒక నమ్మకంతో ఆ రోజు
చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, తన మీద పెట్టుకున్న గౌరవాన్ని, తెలుగు వారందరి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అందరినీ ఒప్పించి అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో 3వ స్థానంలో తీసుకువెళ్ళారు. ఎవరైనా భారతదేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు, మనందరికీ స్ఫూర్తి పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు వారికి నివాళులు అర్పించి కార్యక్రమంలో భాగంగా అందరినీ కలుసుకునే అవకాశం, మీతో మాటలు పంచుకునే అవకాశంలో ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ప్రవాసాంధ్రులు అందరూ కూడా అంతకుముందు అందరినీ కలవడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాల్లో, జన్మభూమి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం చూశాను. కానీ 2024 సంవత్సరంలో ఎక్కడున్నా సరే రాష్ట్రం బాగుపడాలి, మన గౌరవంతో ముందుకు వెళ్ళాలి, బాధ్యతగా మనం ఏం చేయగలమని చెప్పి ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని, తమకున్న శక్తిని మరలా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మీరు చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏ ఉద్దేశంతో అయితే అండగా నిలబడి చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకునే దానిలో మనం భాగస్వామ్యులయ్యామో గత 15 నెలలుగా మనం చూస్తూ ఉంటుంటే అవన్నీ ఆచరణలోకి వస్తూ ఉన్నాయి. పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు. రైతులకి అండగా 20,000 రూపాయల సహాయం మొన్నటికి మొన్న అందజేయడం జరిగింది. మనతో పాటు ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి నిర్వహించి